everyone, this is Dr. Himaja from Mahadeva Dental Care. హ్యాపీ గురు పౌర్ణమి అందరికీ. ఈరోజు ఒక మంచి టాపిక్తో వచ్చాను. ప్రెగ్నెన్సీ అండ్ ఓరల్ కేర్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది వీడియోలో చూద్దాం. నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో చాలా హార్మోనల్ చేంజెస్ అనేవి బాడీలో, ఉమెన్స్ బాడీలో అనేది జరుగుతుందన్నమాట. సో ఈ పర్టికులర్ జర్నీలో మనకి ఓరల్ హెల్త్ని మనం నెగ్లెక్ట్ చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అక్కడ వచ్చే పెయిన్స్ అవ్వచ్చు, లేకపోతే అప్పుడున్న లేజినెస్ అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు, వాట్ ఎవర్ ద రీజన్ మేబీ. సెకండ్ ట్రైమ్స్టర్, పర్టికులర్లీ సెకండ్ ట్రైమ్స్టర్ అంటే 3 to 6 months మధ్యలో మనం ఒక డెంటల్ చెకప్ అనేది మనం చేయించుకోవాలన్నమాట. అప్పుడు చేయించుకుంటే ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల చిగుళ్ళ డిసీజ్ అంటే గమ్ డిసీజ్ అనేది మనకి కామన్గా వస్తుంది. అండ్ ముందు ఉన్న పుచ్చు అది మనకు నోటీస్ చేయండి ఏమైనా ఉన్నా అవన్నీ కూడా మనం రెక్టిఫై చేసుకొని సెకండ్ ట్రైమ్స్టర్లో ఈజీగా లేబర్కి వెళ్ళొచ్చు అనమాట. సో మళ్ళీ డెలివరీ తర్వాత మళ్ళీ అప్పుడు ఇబ్బంది పడటము, ఆ టైంలో ఇబ్బంది పడటము, అయిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం అనేది సివియర్ అయిపోవటము ఈ మధ్య చాలా నేను నా క్లినిక్కి ఒక 3-4 members పైననే వచ్చారు అలాగా. ఆఫ్టర్ పోస్ట్ పార్టంలో ఇలాగా మొత్తం పళ్ళన్నీ పుచ్చిపోయి లేదా చిగుళ్ళన్నీ వాసిపోయి అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.